కదా కార్లో పెట్టా వేరే దశంగా లేదా రైతు బాంధవులుగా ఈ జిల్లా సోమశిల జలాశయం రక్షణని కొట్టకపోయినటువంటి ఆత్రాన్ని ప్రమాద స్థాయిలో ఉండే పెను ప్రమాదం పొందింది. గత 2-3 సంవత్సరాలుగా ఏ ప్రాంత శాసనసభ్యుడైనా అనేక జిల్లా స్థాయి మీటింగుల్లో ఆ జిల్లా వేదికల పైన పలు దఫాలుగా ప్రస్తాపన చేసింది ఆనాటి మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు. ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇవాళకి 65వ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి ఈ సోమశిల జలాశయం రక్షణ ప్రమాదం పొంది ఉండే యొక్క పరిణామాన్ని వివరించి ఆయన దృష్టికి తీసుకుపోయి ఆయన వంతులో పెట్టి దాని యొక్క పరిణామాన్ని ప్రమాదాన్ని గుర్తించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా సోమశిల జలాశయాన్ని సందర్శించాలని ఎన్నుకొని నేరుగా ఇక్కడికి రావడం, జలాశయాన్ని ఆయన కళ్ళతో దగ్గరగా చూడడం, దాని యొక్క పరిణామాన్ని ప్రమాదాన్ని గుర్తించి 144 కోట్లతో ఈ రోజు దానికి ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేసి చెప్పినప్పటికీ ఎంతైనా సరే వరదలు రాబోయే టయానికి అప్రాను ప్రమాదాన్ని పొందింది పూర్తిగా పనులు పిలిచి పనులు మొదలుపెట్టమని వేగవంతంగా త్వరతగతిన చేయమని, ఒకవేళ కాంట్రాక్టర్ వెనకడు చేస్తే మేము వాళ్ళ మీద కూడా చేసుకొచ్చి గట్టిగా స్పందించేదని ప్రయత్నాలు చేస్తామని ఆయన ఆదేశాలు ఇవ్వడం, ఈ జిల్లా పైన ఈ జిల్లా పట్ల సోమశిల జలాశయం 78 టీఎంసీలు స్థోమత కలిగినటువంటి ప్రాజెక్టు, ఈ రాష్ట్రంలో అతిపెద్ద ప్రాజెక్టు. దాంతోపాటు కండలేరు సోమశిల ఈ 2 ప్రాజెక్టులు ఈ జిల్లాలో ఉండిన దానికి ఉభయ గోదావరి జిల్లా డెల్టాని మించిన డెల్టాగా ఇవాళ నెల్లూరు జిల్లా తయారైందంటే దీంట్లో ప్రధానమైనటువంటి పాత్రదారులు, కీలక పాత్రలు అనేక దఫాలుగా ఈ రాష్ట్ర శాసనసభలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ పలు దఫాలుగా సమగ్ర సోమశిల సాధనలో కీలకంగా వివరించినటువంటి వ్యక్తి ఆనవ రామనారాయణ రెడ్డి గారు. 2వ దశ సోమశిల 2వ దశ పనుల్లో ఆయన ఎలా పూర్తయింది. సోమశిల
పూర్తి స్థాయిగా నోచుకున్నదంటే 1999 నుంచి 2004 వరకు పలు దఫాలుగా ఉమ్మడి రాష్ట్రంలో 304 శుక్రవారం అనధికార తీర్మానాల ద్వారా గంటల తరబడి చర్చలు జరిగితేనే 2004లో రాష్ట్ర చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా సోమశిల జలాశయాన్ని అప్పటిదాకా ఇరిగేషన్ యాక్సిస్ బెనిఫిట్ స్కీమ్లో ఉంది దాన్ని ఫాస్ట్రాక్లో చేర్పించారు ఆయన. దాని ద్వారా నేను తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో వేగవంతంగా 78 టీఎంసీలకు పోవడం, ఆ పోయిన దాంట్లో అనుమయ ప్రాజెక్టు తెగిపోయి ఆపురాన్ని దిగిపోయి పెను ప్రమాదంలో పెడితే ఆయన దాన్ని గుర్తించి ఆయన పడినటువంటి శ్రమ ఆయన మాట్లాడిన వేదికల్లో ఈ ప్రాజెక్టు కాబట్టి ఈ జిల్లాకు వరప్రసాదం జీవనాథైనటువంటి సోమశిల ప్రాజెక్టు ఈరోజు ఈ జిల్లాని మళ్ళా పెను ప్రమాదం నుంచి తప్పించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఆనవ రామనారాయణ గారు రైతు పక్షాన రైతు సంక్షేమ సంఘం పక్షాన మేము కృతజ్ఞతలు చెప్తూ ఏదైనా ఇలాంటి కీలకమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్ని ఏది చేయాలన్న ఆనంకే సాధ్యము. దానికి ఉదాహరణ కండలేరు రిజర్వాయర్లో రైతు పోరాటం ఆయన చేసినటువంటి పోరాటం మరొక ముందే దానికి మించినటువంటి ప్రమాదాన్ని ఈ ప్రాజెక్టు కూడా తప్పించింది. కాబట్టి ఈ జిల్లా ప్రజలు, ఈ జిల్లా రైతాంగం అందరూ వాళ్ళని ఎల్లవేళలా పూజించుకుంటూ మా ఆశీర్వాదాలు, ప్రజల ఆశీర్వాదాలు ఎప్పుడూ ఎల్లవేళలా వారిపై ఉండాలని మేము కోరుకుంటూ మేము ఈ మాటలు చెప్పేదానికే ఈరోజు పాలాభిషేకాలు చేసినప్పటికీ వాళ్ళ రుణం ఈ జిల్లా ప్రజలు చూసుకోలేరు. అంత తరగతిన ప్రమాదాన్ని తొలగించారు. కాబట్టి అదే పద్ధతిని మనం సంతోషించి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.